నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ నా దేవునికి వ్యతిరేకంగా ఈ విగ్రహ ఆరాధన చేయను అని అన్నాడు మన ఆర్మీ జవాన్ లెఫ్టినెంట్ షామ్యల్ కమలేష్ గారు. ఎంత నిజాయితీ పరుడంటే అండి, ఆ సైన్యంలో మంచి గుర్తింపు పొందిన ఆయన, మంచి టైం సెన్స్ కలిగిన వాడు, చాలా నెమ్మదస్తుడు, ఒబిడియంట్, పర్ఫెక్ట్ అని చెప్తున్నారు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ అలాంటి మంచి జవాన్ కూడా మన ఇండియాలో న్యాయమైన తీర్పు జరగలేదు. ఏదేమైనా కూడా మనుషుల దృష్టిలో ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చబడింది, కానీ దేవుడైతే ఆయన్ని విడిచిపెట్టడు. అయితే జరిగింది ఏంటి అంటే, ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియోలో చెప్పాను. గురుద్వార్కి వీళ్ళంతా వెళ్ళారట. అయితే ఈయన గుడి లోపలికి వెళ్ళాడు కానీ గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేయలేదని మిగతా వాళ్ళంతా కూడా నువ్వు కూడా మాతో పాటు సమానంగా పూజ చేయాలి అన్నారు. అప్పుడు ఈయన అన్నాడు, నేను ఒక క్రైస్తవుడినండి, మా మతాచారం ప్రకారం మేము విగ్రహారాధన చెయ్యము అని అన్నారు. అందుకు ఆయన్ని 2021లో ఉద్యోగం నుంచి తీసేశారు. అది అన్యాయం కాబట్టి ఆయన పిటిషన్ వేస్తే నిన్నటికి నిన్న కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే 2025 నవంబర్ 25న ఈయన విధేయత కలిగి లేడు అని చెప్పి ఆయనకి ఆ ఉద్యోగం నుంచి కంప్లీట్గా తొలగించింది. ఉద్యోగం తీసేయడం మాత్రమే కాకుండా గవర్నమెంట్ నుంచి ఫెన్షన్ కూడా రాకుండా చేశారు. ఒక్క రూపాయి కూడా రాకుండా ప్రతి దాన్ని క్లోజ్ చేశారు. అయితే ఆయన గురించి నేనెందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఆయన కౌన్సిలింగ్లో అన్నారట, నీవు విగ్రహారాధన చేస్తే, పూజలు చేస్తే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అని అన్నారట. నేనైతే నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఏ పూజ చేయలేను, నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు అని చెప్పారట. అంటే ఎంత విశ్వాసంతో ఆ మాట చెప్పారండి. ఈ కాలంలో క్రైస్తవ్యులు కొన్ని ఉద్యోగాల్లో కొన్ని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి సరెండర్ అయిపోతూ ఉంటారు. విగ్రహారాధనే కావచ్చు, ప్రసాదాల విషయంలోనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. యేసయ్య అవన్నీ చెప్పలేదు కదా బైబిల్లోనే, అది ఇది అని చెప్పి వాళ్ళు సొంతగా డెసిషన్స్ తీసుకొని దేవుడికి నింద తెస్తున్న వాళ్ళు ప్రపంచంలో లేకుండా లేరా? అందులో ఇండియాలో మరీ ఘోరంగా ఉన్నారు. పేరుకే క్రైస్తవుల్లాగా ఉండి ప్రతి దాంట్లో చేపెట్టి దేవుడికి నిందలు తెస్తున్న వారు ఉన్నారు. అయితే ఈయన ఈ కాలంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఎంత కష్టపడితే వస్తుందండి. ఆ ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాడు, ఒంటరైన వాడు 1000 మంది అన్నాడు దేవుడు, నన్ను అలా చేస్తాడు. అసలు ఏమనుకున్నాడు? అంత విశ్వాసంగా జాబ్ పోయినా పర్వాలేదు అన్నాడంటే భలే నుంచున్నాడండి. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు కూడా ఇంతే విశ్వాసంగా ఉన్న విశ్వాస వీరులు ఉన్నారు. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినా చచ్చిపోతాం కానీ మేము మనిషికి కానీ విగ్రహానికి కానీ నమస్కారం చేయము అన్నారు.